కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలని నియమించింది. షర్మిల పేరుని ఖరారు చేస్తూ నియామక పత్రాన్ని విడుదల చేసింది హైకమాండ్. నిన్న ఏపీ పీసీసీ చీఫ్గా గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా రుద్రరాజు పేరు ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలని నియమించింది. షర్మిల పేరుని ఖరారు చేస్తూ నియామక పత్రాన్ని విడుదల చేసింది హైకమాండ్. నిన్న ఏపీ పీసీసీ చీఫ్గా గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా రుద్రరాజు పేరు ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలని నియమించింది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మొత్తానికి షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా నియమించబడ్డట్టు తెలుస్తోంది. మరి ఎలా ఉండబోతున్నాయంటారు? కాంగ్రెస్ ముందు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది? మురళి. సీతారామరాజు మొత్తం మీద మొట్టమొదటి నుంచి కూడా అందరూ భావిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎట్టకేలకు వైఎస్ షర్మిల నిర్ణయిస్తున్నట్టుగా కూడా పార్టీ అధిష్టానానికి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కూడా వైఎస్ షర్మిలకు కనుక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ పార్టీకి సంబంధించి కొంత ఈ లభిస్తుందన్న ఒక భావన అయితే కనుక బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల లాంటి ఒక స్టార్ క్యాంపెయినర్, ముఖ్యంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు ఉన్నటువంటి చరిష్మా ఆ పార్టీకి పాజిటివ్ గా మారుతుందని పార్టీ అధిష్టానం భావిస్తుంది. అయితే దీనిపై అనేక కసరత్తు చేసిన తర్వాత ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత షర్మిలను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ నెల 18వ తేదీని కానీ లేకపోతే 20వ తేదీ కానీ ఆమె బాధ్యతలు తీసుకుంటారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వడం వల్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజు, మురళి, మరి ఒకప్పుడు అన్న జగన్ విమర్శించిన షర్మిల మరి ఈ రోజున ఒకప్పుడు జగన్ కావాలి, మీకు రాజన్న రాజ్యం కావాలంటే జగన్ కావాలని చెప్పిన షర్మిల ఈ రోజున జగన్ అన్న వద్దు అని చెప్తే మరి ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారంటారు? రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ అవసరాన్ని బట్టి కూడా ఖచ్చితంగా కూడా షర్మిల చేసే ప్రసంగాల పట్ల ఆ ప్రసంగాల విధి విధానాల బట్టి ప్రజల యొక్క నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. సీతారామరాజు, అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఆ రాజకీయ పార్టీలు ఎవరైనా ఒకటే, దాంట్లో ఎటువంటి నిర్ణయాలు ఉండవు. సోదర భావం, అదేవిధంగా కూడా అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేది ఏముండదు. కనుక ఆమె ఏ పార్టీకి అయితే పనిచేస్తుందో ఆ పార్టీకి అనుకూలంగానే ఆమె ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే షర్మిలాకి తన యొక్క చరిష్మాతో పాటుగా తండ్రి యొక్క చరిష్మా ఖచ్చితంగా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజు, మురళి, మరి ఒకవేళ అంటే కొన్ని మన వార్తలు చూస్తున్నాం, ఈవిడ కూడా కడప ఎంపీగా లేదా పులివెందుల నుంచి కంటెస్ట్ చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ నేపథ్యంలో మరి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు షర్మిల? రాజు, ఇప్పటి వరకు షర్మిలాని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆమె బాధ్యతలు తీసుకోలేదు. బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె నిర్ణయాలు అప్పుడు పార్టీ శ్రేణులతో ఆలోచించి పార్టీ అధిష్టానం మేరకు ఆమె తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కనుక పోటీ చేస్తారని జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎక్కడా కూడా అధికారమైన నిర్ధారణ లేదు. కానీ సాధ్యమైనంత వరకు ఆమె పోటీకి దూరంగా ఉంటుందనే సమాచారం అయితే వినిపిస్తుంది. రాజు, మురళి, మరి ఒకవేళ కాంగ్రెస్ గనక స్పీడ్ గా వెళ్తే ఈ రాబో ఎన్నికల్లో అంటే రేపు మార్చి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? రైట్, థ్యాంక్ యూ మురళి. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం